వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వడ్డే శోభనాద్రిరావు రాజకీయాల్లో కురువృద్ధుడు. ఈ వయసులో కృష్ణారామ అనుకుని ప్రజలకు సేవ చేసుకోకుండా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే నిత్యం అడ్డుపడుతూనే ఉన్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా ప్రశ్నించడానికి నోరు రాని వడ్డే శోభనాద్రిరావు గారు ఇవాళ ప్రభుత్వం టీసీఎస్కి 22 ఎకరాలు కేటాయిస్తే దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. వడ్డే శోభనాద్రిరావు వ్యవహారశైలి మీద ఆయన వెనక ఎవరు ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఎవరు ఉన్నారు? ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అట్సుమటి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వడ్డే శోభనాద్రిరావు గారు ఈ మధ్య ప్రతిదానికి అడ్డం పడుతూ అభివృద్ధి కార్యక్రమాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలాగే టీసీఎస్కి భూమి కేటాయిస్తే దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళి పిల్లేశాడు ఆయన. ఆయన వ్యవహారశైలిని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వడ్డే సోమనాథ్ గారు అంటే అప్పట్లో యాంటీ కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా ఆయన మీద చాలా అభిమానం ఉండేది. ఆయన పత్రికల్లో ఆయన వ్యాసాలు వచ్చేవి. అలాగే ఆయన రైతుల పక్షాన్ని పోరాటాలు చేసేవాడు, మాట్లాడేవాడు గట్టిగా. పోరాటం అంటే రోడ్డు మీద వచ్చి ఎప్పుడు పోరాడలేదు, కానీ వాళ్ళ తరపున గొంతు వినిపించేవాడు, మాట్లాడేవాడు, ఆయన రాసేవాడు వ్యాసాలు. ఆయన పట్ల మాకు తెలుగుదేశం పార్టీ కన్నా ముందు నుంచే నాకు అవగాహన ఉంది వడ్డే సోమనాథ్ గారి గురించి. విజయవాడ ఎంపీగా పోటీ చేసాడు ఆయన. ఆయన వడ్డే సోమనాథ్ గారు ఆ మంచి పేరు పార్టీలో ఆయన రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మినిస్టర్ కూడా చేసాడు ఆయన. ఆయన మెల్లమెల్లగా దిగజారు చేసుకున్నాడు ఈ 10 ఏళ్ళ నుంచి ఇంకా దారుణంగా. అది ఎందుకని అది ఆయనే చెప్పాలి సమాధానం. ఎందుకంటే 99 ఎన్నికల్లో ఆయన ఉయ్యూరు సీట్ అడిగాడు ఆయన. 99లో అన్నే బాబురావు గారు సీట్ అది. అన్నే బాబురావు గారు సీట్ అయితే ఆ సీట్లో ఆయన కావాలని పట్టుపట్టు కూర్చున్నాడు. అప్పుడు మైలవరం జ్యేష్ఠ రమేష్ బాబు మైలవరం సీటు. అతనికి అన్యాయం జరిగింది ఓ రకంగా చెప్పాలి. ఈయన అడ్డం పడి ఆయన కన్సవింగ్ లాక్కున్నాడు ఓ రకంగా చెప్పాలంటే. ఆయన సీటుని లాక్కున్నాడు, పోటీ చేసాడు ఆయన. పార్టీ అప్పుడు గెలిచాడు. వెంటనే మినిస్టర్ అయ్యాడు ఆయన. మినిస్టర్ అయిన తర్వాత ఎందుకని ఆయన వడ్డే సోమనాథ్ గారు ఈ రకంగా ప్రత్యక్షంగా విభేదాలు ఏం కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ మధ్య విభేదాలు ఏమున్నాయో తెలియదు. బయటకు పడిన సందర్భాలు కూడా తక్కువే, పరుషంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా తక్కువే. మెల్లమెల్లగా దూరం అయ్యాడు. ఆయన రిటైర్ అవ్వచ్చు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు. వయో వృద్ధుడైనా పెద్దయినా ఆయనకి అవ్వకుండా ఒక మాట అనాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు ఉంటాయి. వాళ్ళు ఆయనతో కలిసి నేను చిన్న విషయంలో పనిచేశాను 97 ఆ ప్రాంతంలో. షింప్ ఫార్మింగ్ ఎగెనిస్ట్ బ్రాకిష్ వాటర్ అని. అప్పట్లో సముద్రానికి 500 మీటర్లలో ఈ రొయ్యల చెరువులు ఉండకూడదు. అది పార్లమెంట్లో కూడా ఇంక గట్టిగా దెబ్బలాడాడు ఆ విషయంలో. ఆ బుక్ రాసినప్పుడు నేను ఆయనతో పాటు కొంచెం పనిచేశాను నేను. ఆయన సహాయకుడిగా. ఆయనకు అనేక మంది సహాయకులు ఉన్నారు, అందులో నేను ఒకడిని. అప్పుడు కొంచెం ఎక్కువ సాన్నిధ్యం ఉంది మా మధ్య. తర్వాత మైలవరం సీటు అప్పుడు ఆయన మీద ఒక అభిప్రాయం కొంచెం డ్రాప్ అయింది నాకు. ఒక పక్క అన్నే బాబురావు గారి సీటు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. 2 మైలవరం సీటు లాక్కోవడానికి ట్రై చేశాడు. ఏమండి, ఈ 2 సీట్లు లాక్కోవడానికి ట్రై చేసేటప్పటికి కొంచెం ఇబ్బంది వచ్చింది నాకు. అప్పుడే ఆయన మీద ఆయనతో కలిసి పనిచేసిన ఆయన సన్నిహితంగా ఉన్న, నన్ను పేరు పెట్టి పిలిచి అంత సాన్నిధ్యం ఉన్నా ఇప్పుడు మర్చిపోయి ఈ మధ్యన కలిసాను నేను 2-3 సార్లు. కలిస్తే ఎవరెవరన్నా చూద్దాం వార్ధక్యం, రేపు మనము అలాగే అవుతాం, 4 ఏళ్ళు పోతే. అది వృద్ధుడయ్యాడు ఆయన. అప్పుడు ఆయన మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం కొంచెం డ్రాప్ అయింది నాకు. జ్ఞాపక శక్తి కూడా లేదు ఇవాళ. అయినా కానీ వేస్తున్నాడు, వెనకాల ఎవరు ఉండి చేపిస్తున్నాడు చేస్తారు. అది కేవలం ఈర్ష్య, అసూయ, ద్వేషమేనండి. అది ఒక్కసారి పట్టేసుకుంటే వదలు చేదస్తం కింద మారిపోద్ది. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేటువంటిది ఆయనే చెప్పాలి సమాధానం. అప్పుడు చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టం లేదు.
ఉమ్, తెలుసా మీకు? ఉమ్. వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడటం చేయటం. పెద్దవాళ్ళు వాళ్ళు మాట చెప్పలేరు కాబట్టి పెద్దవాళ్ళని అలా ఏమనలేరు, కంట్రోల్ చేయలేరు కదా, ఆ చాదస్తం కింద ఉంటారు. ఇక్కడ ఆ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు ఆయన. మీకు ఆయనతో ఉన్న సాన్నిధ్యం కానీ ఆయన కూడా ఉండి వాళ్ళతోటి ఉన్న మనకు పరిచయాల ద్వారా కానీ 2003లో మాకు కరువు కింద వచ్చింది. అప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి. ఉమ్, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మా స్వగ్రామం రాజమండ్రి దగ్గర మా స్వగ్రామం నందరాడ అని ఉంది. ఉమ్, అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది మాది. మా ఆయకట్టు అంతా ఆ చెరువు మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు 600 ఎకరాలు. ఉమ్, మా మా ముత్తాత ఆయన తవ్వించే అడుసుమిల్లి వెంకయ్య చెరువు అంటారు దాన్ని. ఉమ్, దాన్ని వెంకయ్య చెరువు అంటారు. అడుసుమిల్లి వెంకయ్య గారి చెరువు అది, ఆయనే తవ్వించాడు. ఉమ్, ఇవాళకి రికార్డ్స్లో ఆయన పేరు మీద ఉంటుంది. ఉమ్, ఏంటంటే అదంతా మాదే, మా భూములు అవన్నీ. ఉమ్, దానికి ఇవాళ అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది, ఎవరికో ఇచ్చేసారు చేపలు పట్టుకోవడం గట్ట. ఆ చెరువు ఎండిపోయింది. అంటే ఆ చెరువు మామూలుగా నిండితే ఫుల్గా 2 సంవత్సరాల వరకు ఒక్క చుక్క వర్షం పడకపోయినా పండుతాయి పంటలు దాని కింద. ఉమ్, వేలాది ఎకరాలు ఉన్నాయి దాని కింద ఆయకట్టు. ఆ చెరువుకి తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ నుంచి నీళ్లు వదులుతారు. ఉమ్, ఆ నీళ్లు వదలమని అడిగాం. ఒకసారి నింపండి, వర్షాలు పడలేదు, ఆ చెరువు ఎండిపోతే కరువు, ఆ చెరువు ఎండిపోయిందంటే కరువు వచ్చినట్టే. ఉమ్, ఇంకా ఎక్కడ ఒక ఒక మొక్క కూడా మొలవదు. ఉమ్. అది అంత పెద్ద చెరువు. అది గోదావరి విశాలంగా ఉంటుంది రాయమండ్రి పక్కనే, అవును. దాన్ని మించి ఉంటుంది అది. ఉమ్, చూస్తుంటే గట్టు మీద చూస్తుంటే, గోదావరి గట్టు మీద నిలబడి చూస్తే రాయమండ్రి దగ్గర ఎంత విశాలంగా కనపడుతుందో ఆ, అంత విశాలంగా కనపడుతుంది అది చెరువు కూడా. చెరువు కూడా. అంటే అంత ఆయకట్టుకి అది ఉమ్, 2 ఏళ్ల పాటు ఒక చుక్క పడకపోయినా పండుద్ది. ఉమ్, అలాంటి చెరువు నీళ్ళు నింపండి కొద్దిగానే పంటలు రైతులకి అలాంటిపోతుంది. ఒక పంటే మాది, డెల్టా ప్రాంతం కాదు కదా, మాది మెట్ట ప్రాంతం. ఉమ్, ఆ చెరువు నిండితే చుట్టుపక్కల బోర్లు అన్నిటికి నీరు వస్తుంది, భూగర్భ జలాలు పెరుగుతాయని రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి మా ఊరు రండి. ఉమ్, మా ఊరు వచ్చి మురారి అని ఇంకా 2-3 చాలా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు అన్నిటికి నీరు వదలండి. మెట్ట ప్రాంతం రైతులు మీకు మంచి పేరు వస్తుంది, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఉమ్, తద్వారా రేపు 4 ఓట్లు పడతాయి మీకు అని చెప్పాను నేను. వాళ్ళు పట్టించుకోలేదు అసలు. ఉమ్, అసలు అటుపక్క తొంగి కూడా రాయమండ్రి దగ్గర, రాయమండ్రి దాకా వచ్చి ఉమ్, రాయమండ్రి మున్సిపల్ గెస్ట్ హౌస్ ఏదో ఉంటుంది రాయమండ్రి, వీళ్ళందరూ దిగుతారు, అందులో ఉండి కూడా అటుపక్క తొంగి చూడలేదండి. ఉమ్, అప్పుడు అనిపించింది వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో పదవులు అనిపించడానికి తప్ప రైతుల పేరు చెప్పుకుని ఇంత రిక్వెస్ట్ చేసి పార్టీ మనుషులు సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి పేరు వస్తుంది. నాకు అప్పటికే ఒక సెంటు భూమి కూడా లేదు అక్కడ. ఉమ్, మరి మొత్తం అన్ని అవి తగలటేరు మా వాళ్ళు ఎప్పుడో. ఉమ్, నేను ఆ ఊరు వాళ్ళ కోసం, మా ఊరు కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళలో 4-5 చెరువులు నింపుతారు, మనకి ఇంత పరిచయం ఉంది కదా అని ఎవరో అడిగారు నన్ను. ఉమ్, అడిగితే చెప్తే వాళ్ళు కనీసం పెడచామని పెట్టాడు. మటాష్ అయిపోయి ఆ ఏరియా మొత్తం సీట్లు పోయి 2004 ఎలక్షన్లో. ఇవాళ మన రైతుల గురించి మాట్లాడతాడు ఆయన ఈ వయసులో. మీకు నిజంగా ఆయన చేసుంటే ఉమ్, రాజమండ్రిలో ఓరుగాలు వచ్చినా కానీ రాయమండ్రి బుచ్చౌదరి గారు నెగ్గాడు ఉమ్, రూరల్లో. మాది అప్పట్లో ఆ రూరల్ మా దాంట్లో ఉండేది కడింగ్ కాన్స్టిట్యున్సీలో. ఉమ్, ఏమండి రాజమండ్రి టౌన్ గెలిచింది ఏంటి జగన్మోహన్ రెడ్డి 19 గాలిలో కూడా. అంత విశ్వాసంగా ఉండి మెట్ట ప్రాంతం రైతులు, అక్కడ మెట్ట ప్రాంతం రైతులు అంటే ఏ కులం కూడా ఉండడు, కమ్మ కాపు చెట్టు బలిచి అందరూ ఉంటారు, అన్ని కులాలు ఉంటాయి అన్ని కదా. కులాలు ఉంటాయి. అలాంటిది ఆయన పెడజవని పెట్టడానికి వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వంలో ఉండి ఉద్ధరించారండి. ఇవాళ వచ్చి రైతుల గురించి భూముల గురించి మాట్లాడతారు. అది మీకు ఏం హక్కు ఉందో అసలు ఉన్నాయి? రైతు వ్యవసాయం చేసినోడు 4 ఏళ్ళు నోట్లోకి ఎవరికి వెళ్తున్నాయి? ఉమ్, మీరు అది మాట్లాడండి. రైతు పండించిన పంటకి కార్పొరేట్ వ్యవస్థలు పేస్ట్ తయారు చేస్తే ఎలాగైతే రేటు ముద్రించుకోగలుగుతున్నాడో అలా ముద్రించుకోగలిగి అతను పండించిన పంట అతను నిర్ణయించిన ధరకు అమ్ముకునే అవకాశం గురించి యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేయండి. ఉమ్, రైతు లోకం మొత్తం వెనకాల దాని గురించి ఎవడో మాట్లాడడం, అది తప్ప అన్నీ చేస్తారు. సపోర్ట్ ప్రైస్ కల్పిస్తాం ఇలాంటి మాటలే మాట్లాడతాడు తప్ప మీరు రైతు ఒక ధాన్యం పండించాడు, ఈ ధాన్యం బస్తా 2000కి తక్కువ అమ్మకూడదు, దీని ఫిక్స్డ్ రేటు అని చెప్పండి. ఉమ్, దాని మీద యుద్ధం చేయండి. జాంకాయలు పండిస్తాడు, కేజీ 50 రూపాయలు మినిమం ఉండాలి, ఇది ఈ రేటుకే మేము అమ్ముతామని చెప్పేసి ఒక ఫిక్స్డ్ చేయండి దాని ఫ్యాక్టరీలో వస్తువులాగానే. దానికోసం యుద్ధం చేయండి. అవన్నీ మానేసి ఏదో ఉద్యోగ కల్పన, చదువుకున్న యువత, చల్లని నాణ్యాలు తయారు చేసే కార్ఖానాలు అనుకునేవాళ్ళు మేము చదువుకున్నప్పుడు ఉమ్, యూనివర్సిటీలని. సినిమా కూడా వచ్చింది, ఈ చదువులు మాకొద్దు సినిమా వచ్చింది, రంగారావు గారు హీరో,
ఆయన పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలా, మరి ఎందుకనక పడిపోవడం తెలియదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఉద్యోగం రాక అన్ఎంప్లాయ్మెంట్ తోటి అల్లాడిపోతా అతను అంటాడు, చల్లని నాణాలను తయారు చేసే కార్ఖానాలు యూనివర్సిటీలు అంటాడు. నిజంగా అలాగే ఉండేది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ నో వేకెన్సీ. గడ్డాలు మాసిపోయి భుజాన్ని సంచి తగిలించుకొని చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలతో చెప్పులు అరిగిపోయి తిరిగివారు ఉద్యోగం కోసం, ఆకలి రాజ్యంలాగా. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ యూనివర్సిటీ నుంచి గంపలతో వచ్చేసి పడిపోతున్నారు. గంపలతో వెళ్ళిపోయినట్టే డిగ్రీలు తీసుకుని యువత. జగన్మోహన్ రెడ్డి లాంటి వీళ్ళందరికీ 5,000 4,000 ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేసి వాళ్ళ చేత చాకరీ చేయించేవాడు, వెట్టి చాకరీ చేయించాడు. అలా బతకాలన్నా మీ ఉద్దేశం? ఏదో కంపెనీ తీసుకొస్తున్నారు వాళ్ళు, కోర్టులు చెప్పినాయి కదండి, చీకొట్టినాయి కదా మొన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి వాళ్ళు వేస్తే కూడా కోర్టులు చిరాపడ్డాయి. ఉపాధి కల్పిస్తున్నప్పుడు, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు పెట్టుబడి ఎందుకు పెడతారో మీ ముఖాలు చూసి పెడతారా? మీ జగన్ రెడ్డి, జగన్ గ్యాంగ్, మీలాంటి వాళ్ళు అందరూ ఇలాంటి పిటిషన్లు పట్టుకు తయారవుతున్నప్పుడు అసలు ఎవడన్నా వచ్చిపెట్టి ఏటండి వినాశకులు ఈ రాష్ట్రానికి ఎలా దాపురించారేటండి వీళ్ళంతానే? అసలు ఏమవుతుంది? ఏ రాష్ట్రంలోని దరిద్రం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే. అక్కడ పక్కనున్న తమిళనాడులో కూడా ప్రతిపక్షాలు అందరూ కలిసి పని చేస్తాయి అక్కడ అభివృద్ధి విషయంలో. ఇతను అమరావతి మీద పుస్తకాలు రాస్తే ఆ వేదిక పంచుకుని వాళ్ళతో పాటు విక్రించాడు ఈయన, ఆ ఉండవేల అరుణ్ కుమార్తో పాటు ఈయన కూడా. వీళ్ళందరూ కూడా వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వీళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటా ప్రజల పట్ల బాధ్యత. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకవాది, అతని పరిపాలన బాగుందా మీకు? ఆ రోజు ఒక మాట మాట్లాడకపోయినా మీరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా పర్లేదు, అతనికి అనుకూలంగా, అతనికి అనుకూలించే విధంగా ఇప్పుడు వ్యవహరించడం ఏమాత్రం కరెక్ట్ మీకు? అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బుట్టలో ఆ ముక్కలో తానులేనని అర్థమవుతుంది. పోనీ నేను డబ్బుల కోసం ఆశించే మనిషి అంటే డబ్బుల కోసం ఆశిస్తాడని నేను అనుకోను. ఆశించాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే అప్పట్లోనే అధికారంలో ఉన్నప్పుడు పోలు శుభ్రంగా పోగొట్టుకున్నారు వీళ్ళు. ఎవరు నిప్పర్తలేం కాదు ఏంటండి. అటువంటిప్పుడు ఒక్కసారి మంత్రి చేయంటే నువ్వు సెటిల్ అయిపోయినట్టే. ఎప్పుడైనా ఏదో పూర్వం సత్యకాలం సత్యాలు ఉండేవారు కొంతమంది. అందులో మీరు మెరుగైన వాళ్ళు, తెలివైన వాళ్ళు డెఫినెట్గా మీకు కావాల్సింది మీరు పోగొట్టున్నారు, అందులో అనుమానం లేదు. మీకు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నా మాలాంటి వాళ్ళకి తెలుసు అవన్నీ ఏంటండి. అంచేత ఇటువంటి ప్రయత్నాలు ఆపాలా. మిమ్మల్ని ఏమంటాడు ఎవడన్నా? అవును, మిమ్మల్ని ఎవరు దూషించగలమా? మీ వయసు పెద్దవాళ్ళు, సీనియర్ నాయకులు, 10 మందికి చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇలాగా ఆటంకాలు కల్పించడం, దాని మీద మీ వికృత మనస్తత్వం బయటపడుతుంది. మీరు ఈ స్టేజ్లో మిమ్మల్ని గౌరవంగా పలానా నాయకుడు అని చెప్పుకుని గౌరవించాల్సిన సమయంలో మీ వికృత మనస్తత్వాన్ని బయటపెట్టుకుని మీ మీద నెగిటివ్ని పెంచుకోవడం ఎందుకండి? ఆయన స్థాయిని ఆయన తగ్గించేసుకుంటున్నాడు. ఆయన ఎంత గౌరవం పొందాలి? ఇది చాలా దురదృష్టకరమైన విషయాలండి. ఇది ఇలాగ మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా అభిమానించి కూడా ఆయన. అవును, వేల మందికి ఉద్యోగాలు కల్పించే సమస్యలను అడ్డుకుంటూ వేల మందితో దూషింపబడుతున్న వడ్డే శోభనాథరావు లాంటి పెద్ద మనిషి ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుని అభివృద్ధి వినాశనానికి అడ్డం పడుతున్న ఆయన తీరుని ఆక్షేపిస్తూ అద్భుతంగా విశ్లేషించిన అడిపల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.